యూనిటీ మార్చ్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంపీ గోడెం నగేష్ పాల్గొంటున్నారు. మాజీ మంత్రి ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ మనతో ఉన్నాడు. అసలు యూనిటీ మార్చ్ పూర్తి సారాంశం అని తెలుసుకున్నాను. ఏంటంటే జిల్లా వ్యాప్తంగా చాలా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని యూనిటీ మార్చ్, ఎందుకంటే 15 ఆగస్టు 47న స్వాతంత్రం వచ్చింది. అయినా 563 సంస్థానాలు వాళ్ళ రాజ్యాలు పరిపాలిస్తూ ఉన్నారు. నేరుగా బ్రిటిష్ వాళ్ళ యొక్క సామ్రాజ్యంలో 17 ఉన్నాయి. ఈ విధంగా స్వాతంత్రం ఒక పక్కనేమో స్వాతంత్రం వచ్చింది, ఇంకా వాళ్ళ యొక్క సామంత రాజ్యాలు పరిపాలిస్తున్నటువంటి దాన్ని వాటన్నింటి కూడా ఒక దగ్గర చేర్చుకొని మరి ఐక్యంగా ఉండాలని చెప్పేసి చేర్చినటువంటి ఆ మహానాయకుడి వ్యక్తికి, అదే మాదిరిగా నిజాం సర్కార్ని, నిజాం నవాబ్ని కూడా భారత్ యూనియన్లో కలిపినటువంటి వ్యక్తికి, ఎందుకంటే ఉక్కు మనిషి, స్వతంత్ర సమరయోధులు, భారతదేశాన్ని పటిష్టంగా ఐక్యంగా ఉండడానికి కృషి చేసినటువంటి వ్యక్తికి ఈ విధంగా 150వ సంవత్సరాలను వారిని జరుపుకోవాలని చెప్పేసి, భారతదేశం యూనిటీగా ఉండాలని చెప్పేసి ఈ విషయాల్ని జరుపుకోవడానికి చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఒకవేళ ఆ రోజు దూరదృష్టితో ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉండకపోతే ఈరోజు భారతదేశం విచ్ఛిన్నమయ్యే ఆస్కారం ఉండేది. ఎందుకంటే అక్కడక్కడ వాళ్ళ ఆలోచనకు సంబంధించినటువంటి సామంత రాజులు ఉన్నటువంటి దాన్ని కూడా ఈరోజు సగర్వంగా విజయవంతంగా భారత్ యూనియన్లో కలిపినటువంటి వ్యక్తికి ఈరోజు భారత జాతి అంతా కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఎట్లుందన్న రెస్పాన్స్ ఎట్లుంది? ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మలు, మంచిర్యాల రెస్పాన్స్ ఎట్లుంది? ఎందుకంటే ఇప్పటికీ 4 జిల్లాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం, ఎందుకంటే జాతీయతా భావాన్ని కలిగించాలి, ఈ దేశం నాది, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు నావి, ఎవరికి కూడా కన్ను ఈ దేశం మీద పడకుండా మనం అందరం కూడా ఐక్యంగా ఉండడానికి ఇలాంటి యూనిటీ మార్చులు మనకు దోహదపడతాయి. ఎందుకంటే ఇప్పుడే పక్క దేశాలన్నీ కూడా మన దేశం పైన మన కన్నెత్తి చూస్తూ ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళ యొక్క చేయడానికి ప్రయత్నం చేస్తుండే తిరుగు, ఎందుకంటే దేశం ఒకవేళ ఐక్యంగా ఉంటే ఎవరికి కూడా కన్ను మన మీద పడదు. ఏం చెప్తారన్న చివరిగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి? ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కూడా భారతదేశంలో ఒక అంతర్భాగం. ఆ రోజు నిజాం నవాబు యొక్క చేతిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈరోజు, ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడైతే ఐక్యతగా ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా, ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా భారతీయతని చాటుకొని ఐక్యంగా ఉండాలని చెప్పేసి, అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇది పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలందరూ కూడా భారతీయతకు ఐక్యంగా కలిసికట్టుగా ఉండాలని నేను చెబుతున్నాను. ఇప్పటికే 4 జిల్లాల్లో యూనిటీ మార్చ్ చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రెస్పాన్స్ బాగుంది. కలెక్టర్ల దగ్గర నుండి మొదలుకొని కింది స్థాయి ప్రజల వరకు, యువకుల వరకు అందరూ కలిసి మాతో యూనిటీ మార్చ్లో పాల్గొంటున్నారు. ఇటు భారత ప్రధాని చేస్తున్న పాలనతో పాటు గతంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి చేసిన సేవల గురించి కొనియాడుతున్నారని చెబుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.